తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతసాగరం, కలువాయి, చేజర్ల మండలాల్లో వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సోమశిల, కండలేరు డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. మాకు ఒకటే వాన వారం తిరుపతి, చిత్తూరు జిల్లాలో అతి భారీ, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరుస అల్పపీడనాలతో కోస్తాంధ్ర, సీమ ప్రాంతాల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 5 రోజులు ఏపీ వ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా చూస్తే మనం నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ నడిబొడ్డున ఉన్నాం. మొత్తం మీద ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారబోతుందని చెప్తున్నారు. అది తీవ్ర తుఫాన్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు భారీ వర్షాలు, చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్షాలతోటి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు జలాశయాలన్నీ కూడా నీటి కుండల్లా మారాయి. సోమశిల డ్యాంలో కెపాసిటీ 78 టీఎంసీలు కాగా ఇప్పటికే 70 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. పై ఎత్తు నుంచి 20,000 క్యూసెక్కుల వాటర్ డ్యాముకు వచ్చి చేరుతుంది. ఆ నీటినంతా కూడా దిగువకు వదిలిపెడుతున్నారు. దాదాపు 33,500 క్యూసెక్కుల నీటిని పెన్నా రివర్కి, 32,500 మిగిలిన 1000 కాలువలకి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెన్నా పొర్లుకట్ల పక్కనుండే గ్రామాలు వాళ్ళందరినీ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సెలవులు కూడా ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ సెలవులు రద్దు చేయడం జరిగింది. అందరూ విధుల్లో ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు పాఠశాలలకి పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాఠశాలలు, కాలేజీలకు కూడా, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది ఈరోజు. దీంతో విద్యా సంస్థలన్నీ దాదాపు బంద్ అయ్యాయి. మొత్తం మీద ఈ వర్షాలు, భారీ వర్షాల కారణంగా ప్రజల జనజీవనం అంతా కూడా గందరగోళంగా మారినటువంటి పరిస్థితి ఉంది. సముద్రంలో అలల ఉధృతి గంటకి కూడా పెరుగుతూ ఉంది. ఈ అలల ఉధృతి కారణంగా తీర ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా భయాందోళన చెందే పరిస్థితి. ప్రధానంగా చూస్తే గతంలో ఎక్కువగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లోనే ఈ తుఫాన్ల తాకిడి నెల్లూరు జిల్లాకి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ తీవ్ర అల్పపీడనం కూడా తీవ్ర వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్గా మారే అవకాశాలున్న నేపథ్యంలో ఆ తీర ప్రాంత గ్రామాలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఈ తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా సముద్రం వెంటనే పక్కనే ఉంటాయి. అలాగే మరోవైపు బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. బకింగ్హామ్ కెనాల్ సముద్రానికి మధ్య ఉండే కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా భయాందోళనగా ఉంది.
దాదాపు నెల రోజులుగా చేపల వేట సాగినటువంటి పరిస్థితి. మత్స్యకారులందరూ కూడా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు చేనేత కార్మికులు, చేనేత రంగం, ఈ చేనేత కార్మికులు అయితే వాళ్ళ పరిస్థితి కూడా దయనీయం. ఈ వానలు వర్షాలు పడే సమయంలో పోగు అంటదని చెప్తారు. దీని కారణంగా వాళ్ళ పనులన్నీ కూడా ఆగిపోయాయి. రైతాంగం కూడా ఇప్పటికి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చాలా ఆనందంగా ఉన్నారు. అయితే జలాశయాలన్నీ నిండాయి. వచ్చే ఏడాది లేట్ రబీ, లేట్ ఖరీఫ్ రెండు కూడా పంటలు పండే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఏఎస్పేట, కలువాయి ప్రాంతాల్లో 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఈ లేట్ ఖరీఫ్లో వచ్చినటువంటి ధాన్యం ఇంకా హార్వెస్టింగ్ కాలేదు. వాళ్ళంతా కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కండలేరు డ్యామ్ నుంచి కూడా వాటర్ ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ కండలేరు కెపాసిటీ 68 టీఎంసీలు అయితే ఇప్పటికీ 60 టీఎంసీల నీటిని అందులో నిల్వ చేయడం జరిగింది. మిగిలిన పై ఎత్తు నుంచి వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా ఎప్పటికప్పుడు బయటకు వదులుతూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ప్రజలకి ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుంది. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ప్రజలందరూ అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. రాకపోకలకు కానీ అంతా కూడా ఇబ్బంది. రోడ్ల మీద అప్పటికప్పుడే భారీ వర్షాల కారణంగా నీరంతా వచ్చి చేరుతుంది. దాంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. అధికారులు ఎప్పటికప్పుడు ఆ వాటర్ అంతా కూడా బయటికి పంపించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇంకా మరొక వారం రోజుల పాటు ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో జనాలందరూ కూడా, ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తిని, అంటే ఇప్పటికే 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకా మరొక వారం రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉందంటున్నారు. సముద్రం దగ్గర కూడా, సముద్రం వైపు అలాగే నదుల వద్ద ఎక్కడా కూడా ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కలెక్టర్ హిమాంశు శుక్లా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో షాద్కిమర్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.